స్టార్ డైరెక్టర్ శంకర్ గారు, మెగా పవర్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరిగెక్కుతున్నటువంటి పాన్ ఇండియా మూవీస్లో ఈ సినిమా కూడా ఒకటి. గేమ్ చేంజర్పై ఇండియా వైడ్ భారీ అంచనాలైతే ఉన్నాయి. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. యూట్యూబ్లో టాప్ ట్రెండ్ అవుతూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో దూసుకెళ్తుంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే 50 మిలియన్స్కు పైగా వ్యూస్ని క్రాస్ చేసింది ఈ సాంగ్. ఇక అంత ముందు రిలీజ్ చేసినటువంటి జరగండి సాంగ్ కూడా చాట్ బస్టర్గా నిలిచింది. ఈ పాట వినడం కంటే చూడడానికి విజువల్ పరంగా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి సంగీత దర్శకుడు తమన్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అలాగే థాట్ సింగర్ అప్డేట్ కూడా ఇచ్చారు ఆయన. రామచ్చా జోష్లో ఈ అక్టోబర్లోనే థాట్ సాంగ్ రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి పక్కా హార్ట్ ఫార్మింగ్ మెలోడీ సాంగ్ని తీసుకురాబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు తమన్. అలాగే నవంబర్ నుంచి గేమ్ చేంజర్ గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ అవుతుందని పోస్ట్ చేశారు. దీంతో వెయిటింగ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమా సంగతేమో కానీ పాటలు మాత్రం పీక్స్లో ఉంటాయని ముందు నుంచి చెప్తుంది చిత్ర యూనిట్. కేవలం పాటల కోసమే డైరెక్టర్ శంకర్ గారు 90 కోట్ల వరకు ఖర్చు చేశారట. 90 కోట్లు ఖర్చు చేశారంటే ఈ సాంగ్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే తమన్ ఈ రేంజ్ హైప్ ఎక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ దసరా సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి టీజర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి టాక్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.